తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ కూడా అసలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడకుండా రాధాకృష్ణ గారితో మాట్లాడారు. నేనేమంటానంటే మా విజ్ఞానం గురించి మీకు ఆయన ఏం చెప్పారు, మా విజ్ఞానం గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి 3 రాజధానుల అంశం మీకు నచ్చలేదు, ఓకే. ప్లాన్ బి ఇచ్చాను కదా. ప్లాన్ బి ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా విజ్ఞానం. ఇది అయితే ఖర్చు లేదు కదా, మీకు 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం పూర్తయిపోతుంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా అని చెప్పారు. దీనికి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాజధాని అమరావతిలో కట్టాల్సిన అవసరం ఏమిటి? అది తప్ప వేరే మార్గం లేదా? ఈ మార్గం ఉంది కదా. ప్లాన్ బి కూడా మీకు ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే అమరావతిలో అవినీతి చేస్తున్నారు కాబట్టి ఆ అవినీతి కోసమే మీరు చేస్తున్నారు అని చెప్పాడు ఆయన. అంతేగాని వాళ్ళ మీరు అమరావతి రద్దు చేసి మావిగంట టేకప్ చేయడానికి అనలేదు. లేదు నేను అధికారంలో రాగానే మావిగంట టేకప్ చేస్తానని కూడా చెప్పలేదు. కానీ మావిగంట అని చెప్పేసి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మావిగంట ఎలా మంచిది కాదు, అమరావతి ఎలా మంచిది, 4 లక్షల కోట్లు అప్పులు చేయడం ఎంత మంచిది, ఎలా మంచిది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 20,000 రూపాయలు కాదు, 4 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 2 లక్షల బిల్డింగ్లకి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టడం కరెక్టే.